హాయ్ ఫ్రెండ్స్, లేఖ్యాస్ లెక్చర్స్కి స్వాగతం. ఈరోజు కరెంట్ అఫైర్స్ డేట్ వచ్చి 18th October 2019 అండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అన్నది రావడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఫస్ట్ క్వశ్చన్, Under 19 and Mumbai batsman who has scored a double ton and becomes the youngest player to do so in List A cricket. Under 19 మరియు ముంబై బ్యాట్స్మెన్ డబుల్ టన్ను సాధించి జాబితా ఏ క్రికెట్లో అలా చేసిన అతి పిన్న వయస్కుడు ఎవరు? అంటే అండర్ 19 మరియు ముంబై బ్యాట్స్మెన్గా డబుల్ సెంచరీ సాధించిన లిస్ట్ ఏ క్రికెటర్లో అతి చిన్న వయస్సు కలవారు ఎవరు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీనికి వచ్చే ఆప్షన్స్: సరా టేలర్, యశస్వి జైస్వాల్, మిథాలీ రాజ్, సేఫాలి వర్మ, జెన్నిఫర్ గన్. దీనికి ఆన్సర్ వచ్చి యశస్వి జైస్వాల్. యశస్వి జైస్వాల్ అన్నవాళ్ళు ఈ లిస్ట్ ఏ క్రికెట్లో డబుల్ టన్ సాధించిన అతి చిన్న వయస్సు. ఇక్కడ సరా టేలర్ అండ్ జెన్నిఫర్ గన్ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇంగ్లాండ్కి సంబంధించిన ప్లేయర్స్ అండి. ఇంగ్లాండ్కి సంబంధించిన ప్లేయర్స్. వీళ్ళ పేర్లను ఆప్షన్స్లో ఎందుకు పెట్టాను అంటే, వాళ్ళు రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించారండి. క్రికెట్ కెరియర్కి రిటైర్మెంట్ ప్రకటించారు. వీళ్ళిద్దరు ఇంగ్లాండ్కి చెందిన వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఫుడ్ సేఫ్టీ మిత్రా స్కీమ్ ఈజ్ లాంచ్డ్ బై. ఆహార భద్రత మిత్ర పథకం ఎక్కడ ప్రారంభించబడింది, ఎవరి చేత ప్రారంభించబడింది అని అడుగుతున్నారు. దీనికి వచ్చే ఆప్షన్స్: స్మృతి ఇరానీ, హర్షవర్ధన్, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ సింగ్ పటేల్. దీనికి ఆన్సర్ వచ్చి హర్షవర్ధన్ గారు మన సెంట్రల్ హెల్త్ మినిస్టర్. ఈయన ఫుడ్ సేఫ్టీ మిత్ర స్కీమ్ అన్నది ప్రారంభించారు. వరల్డ్ ఫుడ్ డే అన్నది ఏ రోజు జరుపుకుంటారు ఫ్రెండ్స్? వరల్డ్ ఫుడ్ డే 16th October. ఆ రోజు ఈ స్కీమ్ అన్నది లాంచ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ వన్ ది 6th గోల్డెన్ షూ అవార్డ్? 6వ గోల్డెన్ షూ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? 6th గోల్డెన్ షూ అవార్డు గెలుచుకున్నది ఎవరు అని అడుగుతున్నారు. దీనికి ఆప్షన్స్ వచ్చి లయనల్ మెస్సీ, ఆల్ఫ్రెడో డి స్టాఫినో, డియాగో మరడోనా, క్రిస్టియానో రొనాల్డో. దీనికి ఆన్సర్ లయనల్ మెస్సీ. ఈయన 6th గోల్డెన్ షూ అవార్డు అన్నది గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 1.5 డైలాగ్ ఆన్ సైబర్ ఇష్యూస్ ఆర్గనైజ్డ్ బై ఇండియా ఆసియాన్ ఎట్ విచ్ ప్లేస్? భారతదేశం ఆసియాన్ నిర్వహించిన సైబర్ సమస్యలపై 1.5 సంభాషణ ఏ ప్రదేశంలో జరిగింది అని అడుగుతున్నారు. దానికి ఆప్షన్స్: న్యూఢిల్లీ, ముంబై, పూణే, జకార్తా, ఈస్ట్ కాలిమంతర్. దీనికి ఆన్సర్ వచ్చి న్యూఢిల్లీ. ఇక్కడ జకార్తా అండ్ ఈస్ట్ కాలిమంతర్ ఉన్నాయండి. వీటికోసం జకార్తా వచ్చి ఇండోనేషియాకు ప్రీవియస్ క్యాపిటల్ అండి. పాత రాజధాని ఏది అంటే జకార్తా పేరు రాస్తారు. కొత్త రాజధాని కోసం అడిగితే ఈస్ట్ కాలిమంతర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, which country has won the SAFF Under 15 Women's Championship by defeating Bangladesh? బంగ్లాదేశ్ను ఓడించి SAFF Under 15 ఉమెన్స్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న దేశం ఏది అని అడుగుతున్నారు. దీనికి ఆప్షన్స్ వచ్చి ఇండియా, భూటాన్, శ్రీలంక, మలేషియా అండ్ థాయిలాండ్. దీనికి ఆన్సర్ వచ్చి ఇండియా ఫ్రెండ్స్. ఇండియా అన్నది SAFF Under 15 ఉమెన్స్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నది. ఎక్కడ జరిగింది అంటే ఫ్రెండ్స్, ఇది
భూటాన్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ? పేదరిక నిర్మూలనకు అంతర్జాతీయ దినంగా జరుపుకునే రోజు ఏది? దీనికి ఆప్షన్స్ 17th October, 15th October, 16th October, 12th October. ఆన్సర్ వచ్చి 17th October. దీని యొక్క థీమ్ ఫ్రెండ్స్, యాక్టింగ్ టుగెదర్ టు ఎంపవర్ చిల్డ్రన్, దేర్ ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్ టు ఎండ్ పావర్టీ. ఓకేనా ఫ్రెండ్స్. దీని నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, which cricket team is re-elected as ICC members in a meeting held in Dubai? దుబాయ్లో జరిగిన సమావేశంలో ఏ క్రికెట్ జట్టును ఐసీసీ సభ్యులుగా తిరిగి ఎన్నుకున్నారు? దీనికి ఆప్షన్స్ నేపాల్, జింబాబ్వే, కెన్యా, బోత్ నేపాల్ అండ్ జింబాబ్వే. దీనికి ఆన్సర్ వచ్చి 4th ఆప్షన్ ఫ్రెండ్స్, నేపాల్ అండ్ జింబాబ్వే. ఈ 2 క్రికెట్ టీముల నుంచి ఐసీసీ మెంబర్స్గా మళ్ళీ ఎన్నుకున్నారు మొన్న దుబాయ్లో జరిగిన మీటింగ్లో. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నేపాల్ ఉంది. నేపాల్ క్యాపిటల్ వచ్చి మనకి కాఠ్మాండు. జింబాబ్వేకి హరారే క్యాపిటల్. కెన్యాకి నైరోబీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, which country has announced the establishment of first graduate level research based artificial intelligence university in the world? ప్రపంచంలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్ స్థాయి పరిశోధన ఆధారిత ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన దేశం ఏది అని అడుగుతున్నారు. దీనికి వచ్చి ఆప్షన్స్ సౌదీ అరేబియా, యుఏఈ, టర్కీ, సిరియా. దీనికి ఆన్సర్ వచ్చి యుఏఈ. యుఏఈ అన్నది దీనికి ఆన్సర్. యుఏఈ క్యాపిటల్ వచ్చి అబుదాబి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, డెత్ యానివర్సరీ ఆఫ్ ఫకీర్ లాలన్ షా అబ్జర్వ్డ్ ఇన్ విచ్ కంట్రీ? ఫకీర్ లాలన్ షా మరణ వార్షికోత్సవం ఏ దేశంలో జరుగుతుంది అని అడుగుతున్నారు. దీనికి ఆప్షన్స్ చైనా, యుఎస్ఏ, బంగ్లాదేశ్, ఫిన్లాండ్, ఫ్రాన్స్. దీనికి ఆన్సర్ వచ్చి బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ అడిగితే ఢాకా. అండ్ చైనాకి బీజింగ్, ఫిన్లాండ్ హెలిన్కి, ఫ్రాన్స్ పారిస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ర్యాంకింగ్ ఆఫ్ ఇండియా ఇన్ ద వరల్డ్ గివింగ్ ఇండెక్స్? వరల్డ్ గివింగ్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఏమిటి అని అడుగుతున్నారు. దీనికి వచ్చే ఆప్షన్స్ 82, 34, 68, 102. దీనికి ఆన్సర్ వచ్చి 82. 82 అన్నది వరల్డ్ గివింగ్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంకింగ్. నెక్స్ట్ ఇక్కడ 34 ఉన్నది ఫ్రెండ్స్. 34 అన్నది ట్రావెల్ అండ్ టూరిజం ఇండెక్స్. ట్రావెల్ అండ్ టూరిజం ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 34. నెంబర్ 1 పొజిషన్ సింగపూర్. నెక్స్ట్ ఇక్కడ 68 గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్. గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 68. దీనికి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది కూడా సింగపూర్ ఫ్రెండ్స్. సింగపూరే దీనికి నెంబర్ 1 పొజిషన్లో కూడా ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ 102 ఉన్నది ఫ్రెండ్స్. 102 వచ్చి గ్లోబల్ హంగర్ ఇండెక్స్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంకింగ్ వచ్చి 102 ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా హ్యాండ్ ఓవర్ MI-24V హెలికాప్టర్ టు విచ్ కంట్రీ? MI-24V హెలికాప్టర్ను భారత్ ఏ దేశానికి అప్పగించింది? దీనికి ఆప్షన్స్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్,
ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్. దీనికి ఆన్సర్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్కు MI-24V హెలికాప్టర్ను భారతదేశం అప్పగించేసింది. దీని యొక్క క్యాపిటల్ వచ్చి కాబుల్. ఆఫ్ఘనిస్తాన్ యొక్క పార్లమెంట్ కూడా ఇండియానే డెవలప్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ ఈజ్ డెవలప్డ్ బై అని అడిగితే మనం ఇండియా ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆస్ట్రియా ఉన్నది. ఆస్ట్రియా క్యాపిటల్ వచ్చి వీనా. ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చి క్యాన్బెరా. ఇజ్రాయెల్ క్యాపిటల్ వచ్చి జెరూసలం. నెక్స్ట్ క్వశ్చన్, 24th బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ బుసాన్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్. 24వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ బుసాన్లో జరిగింది. ఇది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. దీనికి వచ్చి ఆప్షన్స్ జపాన్, సౌత్ కొరియా, మలేషియా, ఇండోనేషియా. దీనికి ఆన్సర్ వచ్చి సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్ అండ్ అక్కడ కరెన్సీ వచ్చి వన్. అండ్ జపాన్ ఉంది ఫ్రెండ్స్. జపాన్ యొక్క క్యాపిటల్ మనకు తెలుసు కదా, టోక్యో. నెక్స్ట్ క్వశ్చన్, చెనాని నాజ్రీ టన్నెల్ టు బి రీనేమ్డ్ ఆఫ్టర్ SP ముఖర్జీ. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? చెనాని నష్రీ టన్నెల్ పేరును SP ముఖర్జీ పేరుగా మారుస్తున్నారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. దీనికి వచ్చి ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర. దీనికి ఆన్సర్ వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి టన్నెల్ అనేది కనిపిస్తుంది. ఈ టన్నెల్ డిస్టెన్స్ వచ్చి 9.2 కిలోమీటర్స్ లాంగ్. ఓకేనా ఫ్రెండ్స్. SP ముఖర్జీ అంటే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. ఈయన భారతీయ జనసంఘ్కు ఫౌండర్. ఆయన పేరుని తీసుకొచ్చి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ టన్నెల్కు పేరు పెడుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ స్విట్జర్లాండ్ రాజధాని ఏమిటి అని అడుగుతున్నారు. దీనికి వచ్చి ఆప్షన్స్ ప్యారిస్, బెర్న్, రోమ్, మాడ్రిడ్. దీనికి ఆన్సర్ వచ్చి బెర్న్ వచ్చి మనకి స్విట్జర్లాండ్ క్యాపిటల్. ప్యారిస్ వచ్చి ఫ్రాన్స్ క్యాపిటల్ అవుతుంది. రోమ్ వచ్చి మన ఇటలీ క్యాపిటల్ అండి. మాడ్రిడ్ వచ్చి స్పెయిన్ యొక్క క్యాపిటల్ అడిగితే మనం మాడ్రిడ్ చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ది ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2019 లాంచ్డ్ బై నీతి ఆయోగ్. విచ్ స్టేట్ టాప్డ్ ద లిస్ట్? నీతి ఆయోగ్ ప్రారంభించిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2019 ఈ జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని అడుగుతున్నారు. దీనికి వచ్చి ఆప్షన్స్ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ. దీనికి ఆన్సర్ వచ్చి కర్ణాటక. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను తీసుకొచ్చిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ప్లస్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. దానివల్ల మీరు ఏ అప్డేట్ అన్నది మిస్ అవ్వకుండా చూస్తారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Lekhya's lectures, Sivaram signing off.